టాక్ బాగున్న సినిమా కంటే బాలేని సినిమాలే ఎక్కువ కలెక్ట్ చేస్తున్నాయి మావ. మరి దీంట్లో ఎక్కడ తిరగచ్చు జరుగుతుందో అర్థం కావట్లా. హాయ్ గైస్, నేను మీ లోకేష్. వెల్కమ్ బ్యాక్ టు లోకు సినీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ ఈ వీడియోలో వార్ 2 మూవీ 4 days లో బోత్ తెలుగు హిందీ కలుపుకొని ఎంత కలెక్ట్ చేసింది అనేది ఈ వీడియోలో అయితే మాట్లాడదాం. సో వీడియో అయితే చివరి దాకా చూడండి. అండ్ అలానే ముందే అయితే మీ అందరికి ఒక గుడ్ న్యూస్ అనమాట. ఇప్పటిదాకా వార్ 2 మూవీ ఇంకా ఎవరైతే చూడలేదో, ఐ మీన్ చాలా మంది టికెట్ రేట్స్ తగ్గితే చూద్దామని వెయిట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ కోసమే అనమాట. రేపటి నుంచి అయితే టికెట్ రేట్స్ అనేవి నార్మల్ ప్రైస్ కి వచ్చేస్తున్నాయి. సో ఇంకెవరైనా చూద్దామా అనుకుంటే చూడండి. మళ్ళీ రేపంటే కన్ఫ్యూజ్ అవుతారేమో, మంగళవారం నుంచి టికెట్ ప్రైస్ అనేవి అప్లికేబుల్ అవుతాయి. సో నెక్స్ట్ అయితే ఈ మూవీ యొక్క కలెక్షన్స్ హిందీ తెలుగులో ఎంత కలెక్ట్ చేసింది అనేది చూద్దాం. కాకపోతే అంతకంటే ముందు నా నుంచి అయితే మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. ప్లీజ్ కొంచెం ఈ వీడియోని లైక్ చేసి కొత్త వాళ్ళు అయితే గనక మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో ఫస్ట్ అయితే మన తెలుగు స్టేట్స్ లో డే వైజ్ గా షేర్ ని ఎంత కలెక్ట్ చేసిందో చూద్దాం. రిలీజ్ అయిన ఫస్ట్ రోజు చూసుకుంటే మన ఆంధ్ర తెలంగాణ కలుపుకొని 19.89 crores షేర్ ని అయితే కలెక్ట్ చేసింది. అండ్ నెక్స్ట్ సెకండ్ రోజు అయితే 8.92 crores షేర్ ని అయితే కలెక్ట్ చేసింది. ఆ తర్వాత మూడో రోజు చూసుకున్నట్లయితే 4.88 crores షేర్ ని అయితే కలెక్ట్ చేసింది. నెక్స్ట్ డే 4 చూసుకున్నట్లయితే 3.10 crores షేర్ అయితే కలెక్ట్ చేసింది. అండ్ ఓవరాల్ గా ఈ వీకెండ్ ముగిసేసరికి అయితే 36.79 crores షేర్ అయితే కలెక్ట్ చేసింది. అండ్ నెక్స్ట్ ఈ మూవీ మన తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మినిమం 35 crores దాకా అయితే కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. బై ద వే చెప్పడం మర్చిపోయా, ఇందాక స్టార్టింగ్ లో చెప్పాను కదా, మంగళవారం నుంచి టికెట్ రేట్స్ అనేవి నార్మల్ ప్రైస్ కి వస్తాయని చెప్పి. సో ఇప్పుడు ఈ మూవీ యొక్క ప్రైసెస్ అనేవి నార్మల్ ప్రైస్ కి రావడంతో చాలా మంది ఏంటంటే బుక్ మై షోలో ఫుల్ గా బుకింగ్ చేస్తున్నారు. జస్ట్ మంగళవారం ఒక్క రోజుకి 2 లక్షల పైగా టికెట్స్ అయితే బుక్ అయ్యాయి. అది కూడా మళ్ళీ సింగిల్ స్క్రీన్స్ కాదు, పీవీఆర్, మల్టీప్లెక్సెస్. ఈ లెక్కను చూసుకున్నట్లయితే కనుక ఈ ట్యూస్డే ఈ మూవీ యొక్క కలెక్షన్స్ అనేవి చాలా అంటే చాలా పెరుగుతాయి. ఓకే, నెక్స్ట్ అయితే ఈ మూవీ ఇప్పటిదాకా హిందీలో ఎంత కలెక్ట్ చేసింది అనేది చూద్దాం. నేను చాలా సార్లు చెప్తున్నాను, మీరు నమ్మట్లేదు, కానీ ఈ మూవీ చూసాక హిందీ వాళ్ళందరూ రితిక్ రోషన్ కంటే ఎన్టీఆర్ అనే ఎక్కువగా పొగుడుతున్నారు. కావాలంటే వార్ 2 మూవీ యొక్క పబ్లిక్ టాక్ అని కొట్టి చూడండి, లేదంటే మన ప్రీవియస్ వీడియోస్ అయినా చూడండి, నేను లైవ్ ప్రూఫ్ అప్డేట్ తో పెట్టాను. కావాలంటే వార్ 2 మూవీ యొక్క హిందీ పబ్లిక్ టాక్ అని కొట్టండి, లేదంటే మన ప్రీవియస్ వీడియోస్ చూడండి, దాంట్లో నేను విత్ ప్రూఫ్స్ తో అయితే పెట్టాను. ఎనీవేర్ ఈ విషయం పక్కన పెట్టండి. ఇప్పుడు మూవీ యొక్క కలెక్షన్స్ అయితే చూద్దాం. మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఈ మూవీ ఫస్ట్ రోజు హిందీలో 29 crores యొక్క నెట్ అయితే పెట్టింది. అండ్ సెకండ్ రోజు అయితే 46 crores నెట్ అయితే పెట్టింది. అండ్ నెక్స్ట్ థర్డ్ డే చూసుకున్నట్లయితే 27 crores నెట్ అయితే పెట్టింది. నెక్స్ట్ ఫోర్త్ డే చూసుకున్నట్లయితే అంటే నిన్న సండే ఈ మూవీ 28 crores దాకా అయితే నెట్ ని పెట్టింది. అండ్ ఓవరాల్ గా అయితే ఈ మూవీ రిలీజ్ అయిన 4 days లో జస్ట్ హిందీలోనే 130 crores దాకా అయితే నెట్ ని పెట్టింది. అండ్ ఆల్ ఓవర్ ఇండియా చూసుకున్నట్లయితే 176.50 crores నెట్ ని అయితే కలెక్ట్ చేసింది. సో ఇదే అనమాట ఇప్పటిదాకా వార్ 2 మూవీ కలెక్ట్ చేసిన అమౌంట్. నెక్స్ట్ గ్రాస్ విషయానికి వస్తే ఇప్పటిదాకా ఈ మూవీ రిలీజ్ అయిన 4 days లోనే వరల్డ్ వైడ్ గా 285 crores గ్రాస్ ని అయితే కలెక్ట్ చేసింది. సో ఇదే అనమాట ఈ మూవీ ఇప్పటిదాకా కలెక్ట్ చేసిన గ్రాస్ షేర్ నెట్. ఐ హోప్ అంతమందికి ఈ వీడియో క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ గా అడగొచ్చు, ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తా.